ఈ ఏడాది రుతుపవనాలు కాస్త ముందుగానే పలకరించడంతో వరి నారుమల్లను పోసుకున్నారు రైతులు. అయితే అటుపై వర్షాలు కాస్త నెమ్మదించటం, కూలీల కొరత వంటి కారణాల వల్ల నాట్లు ఆలస్యమవుతున్న పరిస్థితి. ముదురు నారు నాటితే పిలకలు పెట్టే సామర్థ్యం తగ్గుతుంది. ముదురు నారు నాటాల్సిన పరిస్థితుల్లో రైతులు కొద్దిపాటి మెలకువలను పాటించినట్లయితే దిగుబడులు తగ్గకుండా చూసుకునే అవకాశం ఉంది. ముదురు నారు నాటే సమయంలో రైతులు పాటించాల్సిన యాజమాన్యం గురించి వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరి విభాగం శాస్త్రవేత్త డాక్టర్ బి శ్రీనివాస్. సాధారణంగా మనకి జూన్ 10, 15 ఆ సమయంలో ఋతుపవనాలు అనేది మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి. కానీ ఈసారి ముందస్తుగా అంటే దాదాపు మే చివరిలోనే మనకి ఋతుపవనాలు ఎంటర్ అవ్వడం జరిగింది. ప్రారంభంలో సమృద్ధిగా వర్షాలు కురిశాయి. దాన్ని బట్టి రైతాంగం నార్లు ముందుగా పోశారు. 150 రోజుల కాలపరిమితి గల రకాలు కానివ్వండి, వీటిని దీర్ఘకాలిక రకాలు అంటారు. అదేవిధంగా మధ్యకాలిక రకాలు అంటే మనకి ఏవైతే 135 నుంచి 140 రోజుల్లో పంట చేతికి వస్తుందో వీటిని మధ్యకాలిక రకాలు అంటారు. అదేవిధంగా స్వల్పకాలిక రకాలు మనకి ఏదైతే 125 రోజుల్లోపు పంట చేతికి వస్తుందో వీటిని స్వల్పకాలిక రకాలు అంటారు. అదేవిధంగా కొన్ని రకాలు అతి స్వల్పకాలిక రకాలు కూడా ఉంటాయి. ఇవి మనకి దాదాపు 100 రోజులు 90 రోజుల్లో పంట చేతికి వస్తుంది. సో ఈ వివిధ కాలపరిమితి గల రకాలని రైతులు వేసుకోవడం జరిగింది. ముందుగా ఎంత సమృద్ధిగా వర్షాలు కురిశాయో తర్వాత మనకు కొంచెము వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ముందుగా వేసుకున్న రైతులు నారు పెరిగి వాటి వయసు కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రధాన పొలంలో నాటికి 30 రోజుల వయసున్న నారును వేసుకోమని చెప్తాం. అయితే ఒకవేళ నారు ముదిరిపోయిందంటే దీర్ఘకాలిక రకాలు అంటే ఎవరైతే రైతులు బీపీటీ 5204 కానివ్వండి, అదేవిధంగా స్వర్ణ లేకుంటే సిద్ధి ఇలాంటి రకాలు ఏవైతే 150 అంతకంటే ఎక్కువ పంట కాలం రోజులు ఉన్న రకాలు వేసుకున్నట్లయితే అంటే 30 రోజుల నారు కాకుండా ఇంకొక 10 రోజుల నారు కూడా ఎక్కువ అంటే దాదాపు 40 రోజుల వయసున్న నారు కూడా వేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే దీర్ఘకాలిక రకాలకి పిలకలు వేయడానికి సమయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక 10 రోజులు కొంచెం లేట్ అయినా కూడా అంత ఇబ్బంది ఉండే అవకాశం లేదు. ఒకవేళ రైతులు మధ్యకాలిక రకాలు వేసుకున్న రైతులు అంటే ఎవరైతే జేజెల్ 11470 కానివ్వండి, లేకుంటే వరంగల్ 915 కానివ్వండి, ఆర్ఎన్ఆర్ 28361 కానివ్వండి, లేకుంటే జేజెల్ 33124, జేజెల్ 27356 అంటే ఇట్లాంటి రకాలు ఏవైతే 30 రోజులు ఆల్రెడీ దాటిపోయింది అనుకుంటే వాళ్ళకు ఒక 5 రోజుల నుంచి వారం రోజులు అంటే ఒక 35 నుంచి 40 రోజుల లోపు కూడా కొంచెం అవకాశం ఉంటుంది. అయితే ఒకవేళ రైతులు స్వల్పకాలిక రకాలు ఎవరైనా వేసుకున్నట్లయితే ఉదాహరణ చూసుకున్నట్లయితే ఆర్ఎన్ఆర్ 15048 కానివ్వండి, ఎంటీయు 1010 కానివ్వండి, జేజెల్ 24423 కానివ్వండి, లేకుంటే బతుకమ్మ కానివ్వండి, డబ్ల్యూజెల్ 962 కానివ్వండి, వాళ్ళు తప్పనిసరిగా 30 రోజుల నారు మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. స్వల్పకాలిక రకాలు అదేవిధంగా అతి స్వల్పకాలిక రకాలు ఏవైతే ఈ ప్రత్యుమ్న కానివ్వండి, రాజేంద్ర, వరాలు ఈ 2 వేసుకున్న రైతులు మాత్రం ఖచ్చితంగా 30 రోజుల నారును వేసుకోవాల్సి ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ దీర్ఘకాలిక రకాలు కానివ్వండి, మధ్యకాలిక రకాలు కానివ్వండి, స్వల్పకాలిక రకాలు కానివ్వండి ఖచ్చితంగా వాళ్ళుగా వేరే తప్పనిసరి పరిస్థితుల్లో ముదురునారు వేసుకోవాల్సి వస్తే కొన్ని రకాల సూచనలు పాటిస్తే ఆశించిన దిగుబడి సాధించే అవకాశం ఉంది. ఇలాంటి ముదురునారు వేసుకోవాల్సి వస్తే ఈ నత్రజనిని సిఫార్సు మోతాదుకి మించి ఒక 25% పెంచాల్సి వస్తుంది. ఈ పెంచిన పూర్తి నత్రజనిలో 75% అడవులనే వేసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన 25% ఈ అంకురం దశలో ఆఖరి దఫా పొటాస్తో పాటు వేసుకున్నట్లయితే దిగుబడి నష్టాన్ని నివారించే అవకాశం ఉంది. సాధారణంగా నాటేసుకునే సమయంలో దీర్ఘకాలిక రకాలకు 33కి మించి, మధ్యకాలిక రకాలకి 44కి మించి, స్వల్పకాలిక రకాలు అయితే కొద్దిగా 65కి మించి దగ్గరగా చిక్కగా వేసుకోవాల్సి ఉంటుంది. మనం సాధారణంగా రైతులు ఒక్కొక్క కుదురుకి 2 లేదా 3 కర్రలు వేసుకుంటుంటారు. సో ముదురు నారు వేసుకునేటప్పుడు ఇంకొంచెం ఎక్కువ కర్రలు అంటే ఒక 6-7 కర్రలు వేసుకున్నట్లయితే అంటే దగ్గరగా వేసుకోవడం, కర్రలు పెంచి వేసుకోవడం, తర్వాత సిఫార్సు కంటే 25% నత్రజని పెంచి వేసుకోవడం వలన వీళ్ళు ఈ ముదురునారు వేసుకోవడం వల్ల కలిగే నష్టాన్ని చాలా వరకు తగ్గించి ముదురునారు వేసుకున్నా కూడా మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది.